మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది చూపిస్తాను, చూడండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. హ్యాపీ ఉగాది అందరికీ. అమ్మ అయితే మార్నింగే పూజ కంప్లీట్ చేసేసిందండి. అసలు పూజ చేశాక వచ్చే ప్రశాంతతే వేరు కదా. ఉగాది పండుగ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదండి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానికి గంధము కుంకుమ పెట్టేసి దాంట్లో చింతపండు రసం పులుపు కోసం అండ్ కొంచెం వేపాకు, మామిడికాయ తురుము, కొబ్బరి తురుము, ఉప్పు, కారం, బెల్లం వేసుకోవాలి. ఉగాది పచ్చడి అంటే 6 రుచులు కదండి, అందుకే 6 రకాలుగా వేసుకోవాలి. 6 రకాలుగా అంటే 6 రుచులు అన్నమాట. పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు, తీపి, ఇలా 6 రకాల రుచులు కలిపి మనం ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకొని తీసుకుంటామండి. మరి లైఫ్ అన్నాక అన్నీ ఉండాలి కదండి. బాధ, సంతోషం, కష్టం, కోపం అన్నీ ఉండాలి కదా. సో అందుకు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలండి. ఇక్కడ నేను బెల్లం వేయడం క్లిప్పింగ్ మర్చిపోయాను, సో మీరు యాడ్ చేసుకొని కలిపేసుకోండి. సో అంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ బూరెలు, అదే భక్షాలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసేసుకొని మెత్తగా పిండిని కలిపేసుకొని ఒక 1 అవర్ పక్కన నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పూర్ణం కోసం శనగపప్పుని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత బెల్లం కరిగించుకొని ఆ ఉడకబెట్టుకున్న శనగపప్పుని మిక్సీ చేసి ఆ బెల్లం కరిగించుకున్న దాంట్లో వేసి కలిపితే పూర్ణం రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయింది. ఇంతకుముందు నానబెట్టుకున్న గోధుమ పిండిలో ఇంతకుముందు నేను చెప్పినట్టు పూర్ణం అందులో పెట్టేసి చపాతీలాగా చేసుకొని పెనం హీట్ అయ్యాక దాని మీద కొంచెం నెయ్యి వేసి కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, సింపుల్. ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడితో పాటు భక్షాలు, మామిడికాయ పులిహోర. అంతే, సింపుల్ ఉగాది సెలబ్రేషన్స్ మావి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.